Hi, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals, Begumpet. సో మనం తాగే వాటర్ బాడీకి సరిపోతుంది. ఇది కాకుండా ఎంత తాగుతాం వాటర్ సార్ 3 లీటర్లు 4 లీటర్లు అంటే నాతోటి కావట్లేదండి. చాలామంది అంటూ ఉంటారు వాటర్ కాకుండా ఇంకేమన్నా తాగచ్చా అండి, కొబ్బరి నీళ్ళు తాగచ్చా అండి. కొబ్బరి నీళ్ళు ఎన్ని తాగుతాం? లీటర్ బొండం ఇప్పుడు 150 రూపాయలు ఉంటుంది. సో ఎంతమంది 150 రూపీస్ ఎఫర్ట్ చేసి 1 లీటర్కి రోజు 2 లీటర్లు తాగగలరు? సో దెర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ హైడ్రేషన్. ఇందులో కూడా డీటాక్సిఫైయింగ్ ద కిడ్నీస్, పంపింగ్ ది హార్ట్ అండ్ డైజెషన్ ఇన్ ది ఇంటెస్టైన్, ఈ మూడింటిని ఎన్హాన్స్ చేసే ప్రాపర్ వే ఆఫ్ హైడ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందులో కొన్ని టిప్స్ మనం ఇవాళ తెలుసుకుందాం. లైక్ హెల్త్ డ్రింక్స్ అవ్వచ్చు, ఫుడ్స్ అవ్వచ్చు. ఫస్ట్ది ఫెనుగ్రీక్. రాత్రిపూట 1 కప్పు మెంతులు మనం నానబెట్టేసి మార్నింగ్ లేవగానే మ్యాజిక్ మార్నింగ్ పోర్షన్ అంటాం దీన్ని. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డీటాక్స్ ఏజెంట్ అండ్ ఎ వెరీ గుడ్ హైడ్రేటింగ్ ఏజెంట్. వాటర్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఆ బంక వల్ల, జిగుట వల్ల. బాడీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోకుండా, తక్కువ వాటర్ తాగినా కానీ మీ మెటబాలిజంలో ఎఫెక్ట్ రాకుండా హెల్ప్ చేస్తాయి. వీటన్నిటిని కలిపి మనం మ్యాజిక్ మార్నింగ్ పోర్షన్స్ అంటాం. సో ఇందులో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ ఫెనుగ్రీక్ మెంతుల్ని మనం నానబెట్టుకొని వాటర్ పోసుకొని దాంట్లో మిక్సీ వేసి టేస్ట్కి తగ్గట్టు సిట్రస్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫెనుగ్రీక్ ఈజ్ ఎ వెరీ గుడ్ డీటాక్సిఫైయింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఒక ఏజెంట్. సో దీంతో హైడ్రేషన్తో పాటు హెల్దీ కిడ్నీస్కి కావాల్సిన పదార్థాలు వెళ్తాయి. సెకండ్ ఇంకొక పద్ధతి లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్ అంటే బెండకాయలు. ఒక 4 బెండకాయలు కట్ చేసి వాటర్లో నానేసి ఓవర్ నైట్ మార్నింగ్ లేవగానే బెండకాయలు తీసేసి కూరకు వాడుకోవచ్చు. ఈ వాటర్ ఏదైతే ఉంటాయో దీన్ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి లెమన్ కానీ హనీ కానీ సాల్ట్తో పాటు వేసుకొని తాగొచ్చు. ఇందులో కూడా లేడీస్ ఫింగర్లో ఉండే ఆ జిగట ఏదైతే ఉంటుందో దోస్ ప్రాపర్టీస్ విల్ హెల్ప్ స్టోర్ ది వాటర్. ఇవన్నీ హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్. సో ఈ హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ మనం తాగే వాటర్ బాడీ లోపల ఉండేలాగా ఫిల్టర్ అవుట్ అయిపోకుండా, బాడీలో నుంచి ఎవాపరేట్ అయిపోకుండా హైడ్రేటెడ్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సిప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్. ఇవాళ రేపు మనం చాలా హోటల్స్కి వెళ్తే నార్మల్ వాటర్ బదులు వాడక్కడ జార్లో ఒక డీటాక్స్ వాటర్ అని పెడతారు. ఒక జార్లో అందులో కుకుంబర్ కొన్ని పదార్థాలు వేసి ఉంటాయి. సో మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. జస్ట్ ఏం లేదు, కట్ చేసిన కుకుంబర్ పీసెస్, గ్రేటెడ్ జింజర్, ఒక సగం జింజర్ ముక్క, లెమన్ అండ్ సాల్ట్, లేదా స్వీట్ కావాలనుకుంటే స్వీట్. సో ఇవి జస్ట్ ఒక బాటిల్లో పెట్టేసుకొని మీరు పని చేస్తున్నంతసేపు తాగుతూ ఉండొచ్చు. చాలామంది వాటర్ తాగుదాము అనే విషయం మర్చిపోతారు డీప్ వర్క్లో ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ డెడికేషన్ ఆన్ దట్ వర్క్ ఆర్ ద స్ట్రెస్ ఆన్ దట్ వర్క్. 8 గ్లాసులు తాగాలి నేను ఇవాళ అని డిసైడ్ అయినాక కూడా ఫైనల్గా మనం పడుకునే టైంకి లెక్క చూసుకుంటే 3 గ్లాసులో 4 గ్లాసులో తాగుంటాం. అండ్ దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తారు, ఫుడ్తో పాటు గల్ప్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు, విచ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో వాటర్ ఫుడ్తో పాటు గల్ప్స్లో అంటే పెద్ద మోతాదులో తీసుకోకూడదు. తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ట్రాన్సిట్ టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్, ఫుడ్ ట్రాన్సిట్ టైమ్ ఈజ్ వెరీ స్లో. సో వాటర్ని ఫుడ్ని కలిపి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఫుడ్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. అంటే పేగుల్లో భాగాలు ఉంటాయి మనకి, పొట్ట భాగము, చిన్న పేగు, పెద్ద పేగు. ఈచ్ లెవెల్లో డైజెషన్ డిఫరెంట్ వేలో జరుగుతుంది. కడుపులో ఉన్నప్పుడు యాసిడ్స్ పలానా టైం పర్టికులర్ టైం పనిచేసిన తర్వాత అది చిన్న పేగులోకి వెళ్తే అక్కడ మినరల్స్, న్యూట్రియంట్స్, పలానా పదార్థాలు ఈ టైంలో అబ్జార్బ్ అవ్వటము, మళ్ళీ పెద్ద పేగుకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రోలైట్స్ని తీసుకోవటము, వేస్ట్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయటము, ఒక పర్టికులర్ ట్రాన్సిట్ టైం అనేది పేగుకి అలవాటు పడి ఉంటుంది. దీంతోపాటు మనం వాటర్ ఎక్కువగా తీసేసుకుంటే ఏమవుతుంది, పొట్టలో ఉండాల్సిన 20 నిమిషాలు, అరగంట చర్నింగ్ ప్రాసెస్ అంటాం. మేజర్ పార్ట్ ఆఫ్ ది డైజెషన్ స్టార్ట్స్ హియర్. యాసిడ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చిన్న పేగులోకి వెళ్ళేటప్పటికి ఈ యాసిడ్ pH ఆల్కలైన్గా మారిపోతుంది. ఈ డైజెషన్లో ఈ యాసిడ్ అంతా వాడేసుకోవాలి. వాటర్ తాగటం వల్ల ఏమవుతుంది, ఈ పెద్ద పెద్ద ఫుడ్ బోలస్ దాంతోపాటు ఉన్న యాసిడ్స్ చిన్న పేగుల్లోకి వెళ్ళటం మొదలవుతుంది. సో చిన్న పేగు స్టార్టింగ్ స్టెప్ ఈజ్ డియోడినం. పొట్టకి చిన్న పేగుకి కనెక్షన్ ఒక సి షేప్ డియోడినం అని ఉంటుంది. దాంట్లో ఏమవుతాయి, అల్సర్స్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి. సో వాటర్ తాగాలి, కానీ టైమింగ్ ఆఫ్ వాటర్, వే ఆఫ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్లీ ఫుడ్తో పాటు కావాల్సినంత వాటర్ ఎంత కావాలి, గొంతు తడుపుకోవటానికి, గొంతులో అడ్డం పడకుండా వెళ్ళటానికి. ఈ చర్నింగ్ ప్రాసెస్లో మనం మిక్సీలోనో గ్రైండర్లోనో పప్పుతో పాటు కొన్ని నీళ్ళే వేస్తాం. ఎక్కువ నీళ్ళు వేస్తే ఏమవుతుంది, చిందిపోతుంది, మెదగదు. సేమ్ ప్రాసెస్ కడుపులో కూడా జరుగుతుంది. సో కావాల్సినంత వాటర్, ఒక ½ గ్లాస్ మ్యాక్సిమం గ్లాస్. చాలామంది ఫుల్ జార్లు పట్టుకొని వాటర్ నుంచొని అదే పనిగా తాగుతూ తిరుగుతూ ఇంకా కిందకు పంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవటము,
ఎక్సెస్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అయ్యి తర్వాత ఎక్కువ ఫాట్స్ రావటం, ఫ్లాటిలెన్స్ పాస్ చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో సిప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ వన్ ఆఫ్ ది హైడ్రేషన్. నెక్స్ట్ ఈజ్ హైడ్రేషన్ త్రూ మీల్స్. సో ఫుడ్లో వాటర్ని ఎలా తీసుకోవాలి అంటే సపరేట్గా వాటర్ కాకుండా వాటర్ ఉండే ఫుడ్ కంటెంట్స్, సూప్స్ కానివ్వండి, దాల్ కానివ్వండి, ఓకే, అండ్ బటర్ మిల్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ మీల్, ఇట్లాంటివి ఫుడ్తో పాటు మీరు వాటర్ని తీసుకున్నట్లయితే ఈ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్సో ఇన్ హైడ్రేషన్. నెక్స్ట్, సబ్స్టిట్యూట్ యువర్ టీ ఆర్ కాఫీ విత్ హెల్దీ హైడ్రేటింగ్ డ్రింక్స్. టీ కాఫీల బదులు మీరు హెల్దీ హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ గ్రీన్ టీ. దాన్ని ఇంట్లో తయారు చేసుకున్నామా బయట నుంచి చేసుకున్నామా అనేది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ పార్స్లీ టీ. సో 4-5 పార్స్లీ ఆకులు తీసుకొని దాన్ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి జస్ట్ దాంట్లో వాటర్ కానివ్వండి, దాంతోపాటు మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ టీ కానివ్వండి, హాట్ టీ కానివ్వండి చేసుకొని తీసుకోవచ్చు. పార్స్లీ ఆకులు ఒకవేళ దొరకట్లేదు అంటే నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఈజ్ లెమన్ గ్రాస్. ఈజీగా దొరుకుతుంది మనకి. సో లెమన్ గ్రాస్ని కూడా బాయిల్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని దీన్ని కూడా టీ లాగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ హైడ్రేటింగ్. అంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే హైడ్రేషన్ ఈజ్ వెరీ ఈజీ విత్ వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ హోమ్ అండ్ ఈజీలీ అవైలబుల్ నవేడేస్. సిటీస్లో కంటే ఊళ్ళల్లో ఇంకా బెటర్గా దొరుకుతాయి వీటికి. నేను తెలుగులో చెప్పగలిగితే వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. బట్ సిటీ పాపులేషన్కి అర్థం అవటం కోసం ఎక్కువ ఇంగ్లీష్ అండ్ టెక్నికల్ టర్మ్స్ వాడాల్సి వచ్చింది, పార్స్లీ అని, ఫెనుగ్రీక్ అని. బికాజ్ మనకి ఇక్కడ దొరకవు, మెంతులు అని చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలతోటి ద వే యూ హైడ్రేట్ యువర్ బాడీ హెల్ప్స్ యూ హైడ్రేషన్ అండ్ ఆల్సో డీటాక్సిఫైయింగ్ యువర్ ఆర్గాన్స్. లైక్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో హార్ట్, ఇంటెస్టైన్స్, లివర్, కిడ్నీస్ అన్ని డీటాక్స్ అయ్యే పదార్థాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఫర్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V9 Hospitals. థ్యాంక్ యూ.